హాయ్! హలో! నమస్తే అండి. పూలమ్మిన ప్రభావతి అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్‌కి ఒక లైక్ వేసి చూడండి. ఫ్రెండ్స్, బామ్మగారు ఊరు నుండి వస్తారు సత్యం వాళ్ళ ఇంటికి. చెప్తుంటాడు బాలు, "అందరూ పడుకోండి త్వరగా. పొద్దున లేసినాక మీరు అందరూ ఒక అద్భుతాన్ని చూడబోతున్నారంటో అదేంటిరా?" అని అడుగుతుంది నాయనమ్మ బాలుని. అమ్ "లేదు నాన్నమ్మ, పొద్దునయిందంటే మన ప్రభావతితో పూలమ్మియ్యడాలి" అని చెప్తాడు. "ప్రభావతి పూలమ్మడం ఏంటిరా?" అని అంటుంది నాయనమ్మ. "ఏం లేదులే చూద్దు పడుకోపోండి త్వరగా" అనేసి పంపిస్తారు అందరిని. రవి మరియు శృతి బెడ్‌రూమ్‌లో కీచులాడుకుంటూ ఉంటారు. "ఏంటి ఎప్పుడు చూసినా హెడ్‌సెట్ లేదంటే ఫోను. ఇదే పనా? నా గురించి ఏం పట్టించుకోవా?" అని అంటుంది శృతి రవితో. "ఏంటి? నేనేం పట్టించుకోవట్లేదు శృతి నిన్ను. ఎప్పుడైనా పట్టించుకుంటున్నా కదా!" అంటే, "అదేం లేదు. జరుగు. మన ఇద్దరి మధ్యలో దూరం పెరగాలి. కావాలనే నువ్వు ఆ అమ్మాయిని ఎక్కించుకున్నావు. నాకు తెలుసులే" అని అంటుంది శృతి. "అదేంటి శృతి మరి అలా మాట్లాడుతున్నావు? నేనేం ఎక్కించుకోవడం? ఆమెకు టైంకొచ్చింది నాకెలా తెలుస్తుంది" అని అంటుంటాడు రవి. "అదేం లేదులే" అని ఒక టెడ్డీ బేర్ తీసుకొచ్చి ఇద్దరి మధ్యలో పెట్టుతుంది. "నువ్వు ఇటు సైడ్ రావద్దు. ఇది మన ఇద్దరి మధ్యల గోడ. అదే మీ మేడం" అని చెప్తూ ఉంటుంది శృతి. అయ్యయ్యో! ఎలా ఇలా ఇప్పుడు తనని కూల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రవి. ఇద్దరు పడుకున్న తర్వాత మధ్యలో టెడ్డీ బేర్ పెట్టడంతో రవి రివర్స్‌లో వస్తాడు. "ఓహ్! మేడం, ఈ టెడ్డీ బేరే మా మేడం" అనేసి టెడ్డీ బేర్‌తో మాట్లాడుతా ఉంటాడు. అదంతా చూస్తున్నటువంటి శృతి ఒక్కసారిగా కోపం వచ్చి లేసి కొడుతూ ఉంటుంది రవిని జోక్‌గా, ఫన్నీగా. "అదేం లేదురా, నేనెప్పుడైనా నువ్వంటేనే ఇష్టం. సారీ, ఇంకొకసారి ఎక్కించుకోను" అని చెప్తూ ఉంటాడు రవి శృతితో. వీళ్ళిలా సరసామాడుకుంటూ ఉంటుంటే ఇంతటితో టెడ్డీ బేర్‌ని తీసేస్తారు ఇద్దరు. "సారీరా, సారీ" అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటుంటారు అన్యోన్యంగా. ఇంతటితో ఈ సీన్ ఇలా కట్ చేస్తే వేరొక రూమ్‌లో బామ్మ మరియు మీనా, బాలు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు జరిగిన విషయాలు అన్నీ. బామ్మతో మీనా అన్ని విషయాలు చెప్తా ఉంటుంది. ఇలా జరిగింది, అలా జరిగింది అని బాలు మరియు మీనా చెప్పుకుంటూ ఉంటారు. "అవునండి, అయినా మౌనిక వాళ్ళ భర్తను నువ్వెలా తీసుకురాగలిగావు? ఎలా?" అని బాలు అడుగుతా ఉంటే మీనా చెప్తా ఉంటుంది. "ఏం లేదండి, ఏం గొడవ జరగలేదు. నేను మామూలుగానే వెళ్ళి అప్పటికే అడిగాను. అనుమానం వారు వస్తుంది ఒప్పుకున్నారు. బాలుకి. అంతే, ఏం ఏంటి లేదండి" ఇంత అని అంటూ త్వరగా ఉంటుంది వాడు మీనా. ఒప్పుకోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. "ఏంటి మీనా, నువ్వు అలా ఎలా సర్ది చెప్పగలిగావో నాకేం అర్థం అవ్వట్లేదు" అని అంటాడు బాలు. "లేదండి, ఏం లేదు. ఏం గొడవ కాలేదు. వాళ్ళ అమ్మానాన్నల మంచి వల్లనే అలా జరిగింది" అని చెప్తూ ఉంటుంది మీనా. "సరే సర్లే, రానైతే వస్తుంది కదా! ఉదయాన్నే మనం బొమ్మల కొలువులకి వెళ్ళాలి. త్వరగా రెడీ అవ్వండి. త్వరగా పడుకోండి. ప్రొద్దున్నే లేస్తురు" అని చెప్తే ఉంటుంది నానమ్మ. "సరే బామ్మ" అని చెప్పేసి మీనా అనుకుంటూ ఉంటుంది. కానీ ఏదో ఒక ఆలోచన బాలు మైండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. వాడు చెప్తే వినే మానవుడు కాదు కదా! ఎలా మరి మీనా వాళ్ళని కన్విన్స్ చేసగలిగింది అనేసి అనుకుంటూ ఉంటాడు బాలు. ఇంతలో నాన్నమ్మకు కూడా డౌట్ వస్తుంది. అయ్యయ్యో! మౌనికకు మనం పెళ్లి చేశామనుకున్నామే కానీ మరీ అంత రాక్షసుడిలా తయారయ్యాడు. ఎప్పుడు తన సంసారం సర్దుబాటు అవుతుందో ఏంటో అని బాధపడుతూ ఉంటారు బాలు మరియు నాయనమ్మలు. ఏదో ఒక టైంలో అన్యోన్యంగా ఇద్దరు ఒకరినొకరు ఆలోచించుకుంటూనే ఉంటారులే అనేసి అంటుంది బామ్మ బాలుతో. "సరే అమ్మా, నేను కూడా ఒకప్పుడు మీనా దగ్గర హార్ష్‌గానే ఉన్నాను కదా! ఇప్పుడు తన గురించి అన్నీ తెలుసుకొని నేను కూడా మారాను కదా!" అని చెప్తూ ఉంటాడు బాలు. "అవునురా, అవునురా మనవడా, అది కూడా కరెక్టే. నీలాగా జ్ఞానోదయం వాడికి కూడా కావాలి కదా! ఆ మనవడికి కూడా కావాలి కదా!" అని అంటుంది నాయనమ్మ. ఇంతలో మీనా అనుకుంటుంది, వీళ్ళకి అసలు విషయం తెలవదు అక్కడ జరిగింది. తెలిస్తే ఎంత బాధపడతారో ఏంటో అని అనుకుంటుంటుంది మీనా. ఇంతలో త్వరగా పడుకుందాం, ప్రొద్దున లేవాలి అనేసి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు మీనా, బామ్మ మరియు బాలు. ఇంతలో సీన్ కట్ చేస్తే రాత్రి కలలో ప్రభావతికి ఒక కారులో కూర్చోబెట్టి సత్యం మరియు బాలు, మీనా తీసుకువచ్చి పూలు అమ్మపెడతా ఉన్నట్టుగా కల వస్తుంది. కొట్టు దగ్గరికి తీసుకొచ్చి మూర పూలమ్మ, పూలు, మల్లెపూలు, గులాబీ పూలు అని అమ్మాలి అనేసి బాలు చెప్పినట్టుగా, మీనా అన్నట్టుగా, సత్యం ముగ్గురు కలిసి పూల కొట్టు పెట్టించినట్టుగా కలకంటూ ఉంటుంది ప్రభావతి. ఇదంతా చూస్తున్నటువంటి మీనా, "ఏంటత్తయ్య అమ్మండి" అని అంటూ ఉంటుంది
కలలో. అది విన్నటువంటి సత్యం కూడా అవును అవును నీకిది పనిష్మెంట్ జరగాల్సిందే. ఒకవేళ నువ్వు గెలిస్తే మీనాని మొత్తం ఇంట్లో నుండి బయటికి రానివ్వకుండా చేసేదానివి కదా అనేసి అంటూ ఉంటాడు సత్యం ప్రభావతిని. ఏంటండి మీరు కూడా అలా చేస్తున్నారు అంటే అవునవును నాదేం లేదు అంతా వాడిదే బాలుదే అని అంటుంటాడు సత్యం. ఏంటండి మీరు కూడా నా నుండి ఏం కనికరం లేకుండా అలా మాట్లాడుతున్నారు అని అంటుంది ప్రభావతి. ఏం లేదు అమ్మమ్మ అమ్ము మూర పూలు అని చెప్పు అనేసి అంటుంటాడు సత్యం. నాకెప్పుడూ ఇలా చేయలేదండి. నాకు ఇలాంటి అవసరం ఎప్పుడు రాలేదు. ఇలా అంటే అవసరం వస్తదని కూడా నేను ఎప్పుడు ఊహించలేదండి అని అంటుంది ప్రభావతి సత్యంతో. ఏం లేదు అమ్ము అమ్మ అమ్ము అని చెప్తూ ఉంటాడు సత్యం. ఇంతలో బాలు అంటాడు, ఇదేంటి ప్రభావతి నువ్వు ఏదైనా అమ్మగలవు. చెప్పు చెప్పు అమ్మేసేయ్ అమ్మేసేయ్ పూలమ్మ పూలు అని అనడంతో పూలు పూలు అని అంటుంది ప్రభావతి. అది చూసిన మీనా అలా కాదత్తయ్య ఇలా అనాలి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పూలమ్మ పూలు రండి రండి అని మీనా చెప్తా ఉంటుంది అందరికీ ప్రభావతి నేర్చుకోవాలి అనేసి. ఇంతలో సడన్గా ఒక్కసారి లేస్తూ ఉంటుంది ప్రభావతి. లేవడంతో అమ్మా ఇదంతా జరిగింది కలనా నిజమనుకున్నాను బాబోయ్ ఎంత మంచి జరిగింది నిజమేమో అనేసి పరిశాన్ అయ్యాను నేను అనేసి మనసులో అనుకుంటుంది ప్రభావతి. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలో నుండి లేస్తుంది. లేసేవరకు ఇంట్లోనే ఉంటుంది. ఇదంతా కలనా దేవుడా మన్నించు అనేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తెల్లవారి అందరూ నిద్రలు లేసి కొత్త బట్టలు కట్టుకొని రెడీ అవుతూ ఉంటారు అందరూ హాల్లో. పదండి పదండి ఇంకా ఏమైంది ఎంతసేపు అని ఆట పట్టిస్తూ ఉంటాడు బాలు వాళ్ళ అమ్మని. ఏంటి నిజంగానే పూలు తీసుకొస్తున్నావు నాతో అమ్మ పెడతారా ఏంటి నేను ఎక్కడికి వెళ్ళి అమ్మాలి అనేసి భయపడతా ఉంటుంది ప్రభావతి. ఇంతలో మీనా తీసుకొని వస్తుంది. అవునవును నిజంగానే పూలమ్మడానికే వెళ్ళాలి మనం అని అనేసి అంటూ ఉంటుంది మీనా మరియు బాలు. అది చూసినటువంటి ప్రభావతి పూలను నిజంగానే చూసి చాలా షాక్ అయ్యి ఏంటండి మీరైనా వద్దు అనాలి కదా ఇది ఘోరం అండి ఇలా చేయవద్దండి అనేసి అంటూ ఉంటుంది ప్రభావతి. నిజంగానే నన్ను పూలు అమ్మడానికి పెడుతున్నారా సరేలే నేను అమ్ముతాను అనేసి మీనా చేతిలో ఉన్న పూల గంపను తీసుకొని పూలు పూలు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో మీనా చూసి అయ్యో అత్తయ్య చాలేండి అనేసి తీసుకో ఉంటుంది పూల బుట్టను. ఏంటి వద్దా అంటే వద్దత్తయ్య నేను అలా చేయనిస్తానా మిమ్మల్ని అని అంటుంది మీనా. అబ్బా నాకు ఇప్పుడు ఒక మంచి దేవతలా కనిపిస్తున్నావు నువ్వు చాలా థ్యాంక్స్ అని మొదటిసారిగా చెబుతుంది మీనాకి ప్రభావతి. లేకపోతే మీరేంటత్తయ్య అమ్మడము నేను అలా అమ్మనిస్తానా అయినా పూలు అమ్మడం ఏం పెద్ద అంటే కోపం అనేటువంటిది లేనిది అనేటువంటిది ఏమి కాదు. ఇది కూడా ఒక వ్యాపారం లాంటిదే. మీరు నన్ను అలా చిన్న చూపు చూడడం నాకేం నచ్చలేదు అని అంటుంది మీనా. అయ్యయ్యో ఇంకోసారి అననులేవే అనను పూల కొట్టు అమ్మాయి అని ఏం అననులే ఇంకోసారి ఏమో అనను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి బాలుకి మరియు మీనాకి. ఇది కరెక్ట్ పద్ధతి ఇంకొకసారి అన్నావో మంచిగా ఉండదని చెప్తాడు బాలు. ఇంతలో అందరూ కలిసి బయటికి బొమ్మల కొలువు దగ్గరికి వెళ్దామనేసి వెళ్తూ ఉంటారు ఇంటిల్లిపాది అందరూ. నాయనమ్మతో సహా అందరూ వెళ్తూ ఉంటే మరి పూలెందుకు అనేసి ప్రభావతి అంటుంది. ఈ పూలు బొమ్మల కొలువు దగ్గరికి వెళ్ళడానికి అని చెప్తూ ఉంటుంది మీనా. అవునా లేదంటే వాడలన్నీ తిప్పి నన్ను పూలమ్మ పెడతారేమో అనేసి అనుకున్నాను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. నువ్వు అమ్మాలి మరి నువ్వు అమ్మితేనే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు లేదంటే వాళ్ళకి పూలు ఎక్కడి నుండి వస్తాయి అని సెటైర్లు వేస్తూ ఉంటాడు బాలు. ఏంటిరా నీ పెళ్ళాన్ని మాత్రం నేను పూలమ్మేదామెను అని అన్నానని నా మీద కక్ష సాధింపు చేస్తున్నావు కదరా అనేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి మరి ఇంత ఘోరం చేస్తున్నారు అని అంటాడు మనోజ్. అరే నువ్వు ఎక్కువ మాట్లాడితే నీతో పూలమ్మిచ్చి పార్కులో తిప్పిస్తా వెదవా అనడంతో రోహిణి భర్త అయినటువంటి మనోజ్
ఏదో కాల్ వచ్చినట్టు హలో హలో అంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు మనోజ్. చూసావా వాడు ఎలా జారుకున్నాడో అనేసి అంటాడు బాలు. ఇంతలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంచక్కా కారులో వెళ్ళిపోతూ ఉంటారు బొమ్మల కొలువు దగ్గరికి. బొమ్మల కొలువు ఫామ్ హౌస్ దగ్గర చేసుకుంటూ ఉంటారు. ఆ ఫామ్ హౌస్ మన కామాక్షి, కంచి కామాక్షి గారి ఫ్రెండ్ అయి ఉంటుంది. వస్తూ ఉంటుంది అందరితో, అది కాదు ఇది కాదు, ఇది మా ఫ్రెండ్ది కాదు అని చెప్తా ఉంది. ఈ చెట్టు మాదే, ఆ పుట్ట మాదే, కానీ ఈ ఫామ్ హౌస్ ఎవరిదో నాకు తెలియదు అంటూ జోకులు వేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చి కామాక్షి, ఏంటత్తయ్య ఇక్కడ కూడా ఇదే భజన నీతోని అనేసి అంటూ ఉంటాడు మనోజ్. ఏంటిరా లేకపోతే ఇదంతా మా ఫ్రెండ్దే, చాలా బాగుంది కదా, ఎంత పెద్దగా ఉందో అని అంటూ ఉంటుంది కామాక్షి. అవునవును చాలా బాగుంది, అందరం సెల్ఫీలు తీసుకుందాం అనేసి బాలు సెల్ఫీ తీసుకుంటుంటాడు అందరిది. ఇంతలో బొమ్మల కొలువును చాలా చక్కగా అలంకరణ చేసి బొమ్మలన్నీ పెడతా ఉంటారు మీనా, రోహిణి మరియు శృతి. ఆహా మమ్మల్ని ఒక ఫోటో తీయండి అని అంటుంది మీనా. ఏం చెడు చూడొద్దు, వినద్దు, మాట్లాడద్దు అనేలాగా ఉన్నారు, మీకెందుకు ఫోటో అని అంటుంటాడు బాలు సెటైర్లు వేస్తూ. ఒకసారి తీయచ్చు కదా, మేము రెడీ అయ్యామంటే లేదు మీరేమద్దులే మేము దిగేస్తాం అనేసి ముగ్గురు వాళ్ళే అన్నదమ్ములు దిగుతూ ఉంటారు. కామాక్షి వచ్చి పూల బుట్ట తీసుకురారా, పూలగంప తీసుకురా అనడంతో మీనాని ఎత్తుకొని తీసుకొస్తాడు బాలు కామాక్షి దగ్గరికి. ఇదేంటిరా ఈమెను తీసుకొచ్చావంటే నువ్వే కదా పూలగంపని తీసుకురమ్మన్నావు, నా పూలగంప నా మీనానే అని అంటుంటాడు బాలు. ఇదేం విడ్డూరం రా అని అంటుంది కామాక్షి. ఇంతలో ప్రభావతి వస్తుంది. ప్రభావతి వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు, త్వరగా రెడీ కాండి, తొందరగా పూలగంపడం ఇవన్నీ పూలని సర్దండి అనేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో మీనా వాళ్ళ చెల్ల మరియు వాళ్ళ అమ్మ ఇద్దరూ వస్తారు. రావడంతో వాళ్ళని ఏదో ఒకటి అంటావు కదా అమ్మా మొదటగా అనేసి, అలా అయితేనే నీకు సంతోషం కదా అని బాలు అంటుంటాడు ప్రభావతిని. అదేంటిరా అది అలా అనడం ఎందుకు, నేను ఉన్నాను కదా ఇక్కడ, ఎవరిని ఏం అనడం అవసరం లేదు, రండమ్మా రండి, ఎలా ఉన్నారు బాగున్నారా బామ్మగారు అనడంతో అవునవును బాగున్నాం, నువ్వు కూడా సర్దే అనేసి అంటూ ఉంటుంది బామ్మ మీనా వాళ్ళ చెల్లతో. ఇలా అందరూ సర్దుతూ ఉంటారు. ఇంతలో శృతి వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. అమ్మ నువ్వు రానైతే వచ్చావు కానీ మా సంసారాల మధ్యలో మా కుటుంబంలో పుల్ల వేసి వెళ్ళకు అని చెప్తూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మకు. నువ్వు బాగున్నాక నేనెందుకు వేస్తానే అని అంటుంది శృతి వాళ్ళ అమ్మ. ఇంతలో గుణగా వచ్చి ఫంక్షన్ హాల్ బయట ఉంటారు, గెస్ట్ హౌస్ దగ్గర ఉండి, నువ్వు ఈరోజు ఎలాగైనా బాలు ఫోన్లో ఉన్నటువంటి ఆ వీడియోని తీసి నాకు షేర్ చెయ్యి, అది నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తా, అప్పుడే వాడి యొక్క బల్పు తగ్గుతుంది, నా 2 చేతులు ఇరగొట్టినందుకు వానికి బుద్ధి వస్తుంది అని చెప్పేసి అని ఫోన్ చేస్తాడు రోహిణి వాళ్ళ ఫ్రెండ్కి గుణగాడు. ఫోన్ చేయడంతో సరే అందరూ నా పీకల మీదకి వచ్చేవారో చేస్తా ఈరోజు ఎలా అయినా అని అనడంతో సరే అని ఎప్పుడు బాలు ఫోన్ విడిగా వదిలిపెడతాడో తొందరగా బాలు ఫోన్ నుండి వీడియో షేర్ చేసుకుందామనేసి చూస్తూ ఉంటారు రోహిణి మరియు వాళ్ళ ఫ్రెండ్ విద్య. అంతలో బాలు వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాడు మొబైల్ని. అక్కడ చూసినటువంటి విద్య మరియు రోహిణి ఎలాగైనా మనం ఫోన్ కొట్టేయాలి అనేసి చూస్తూ ఉంటారు ఇద్దరు దొంగలు కలిసి. ఇంతలో అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు. త్వరగా వచ్చి విద్య మరియు రోహిణి ఆ ఫోన్ను తీసుకొని చూస్తూ ఉండగా ఇంతలో మనోజ్ రావడంతో సడన్గా ఫోన్ తన దగ్గర పెట్టుకుంటుంది రోహిణి. రోహిణి దగ్గర ఉన్నటువంటి ఫోన్ చూడకుండా బాలు నా ఫోన్ ఏది మీనా అనడంతో, నీ ఫోన్ ఆ ఫోన్ అక్కడే ఛార్జింగ్ పెట్టారు కదా అండి అనడంతో అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడా కనిపించకపోవడంతో అటు ఇటు వెతుకుతూ ఉంటాడు బాలు ఫోన్ కోసం. లేదు మీనా అక్కడ అనడంతో సరేనండి వెతుకుదాం పదండి మనము అనేసి మీనా మరియు బాలు ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉంటారు ఫోను. విద్య మరియు రోహిణి దగ్గర బాలు ఫోను ఉంటుంది. అది చూస్తున్నటువంటి మీనా ఒకసారిగా రోహిణి దగ్గర మీ ఫోన్ ఉందండి చూడండి అనడంతో రోహిణి దగ్గర ఉన్నటువంటి ఫోను తీసుకుంటాడు బాలు. ఏంటి నా ఫోన్ ఎందుకు కొట్టేశారు మీరు అంటే, నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అయిపోయింది, ఒక అర్జెంట్ కాల్ ఉంటే చేసుకోవడానికి తీసుకున్నా అని చెప్తుంది రోహిణి. చూడాలి ఫ్రెండ్స్, రోహిణి మరి బాలు ఫోన్లో నుండి వీడియో షేర్ చేసుకుంటుందా లేదా సోషల్ మీడియాలో పెట్టి బాలు బామర్ది యొక్క పరువు తీస్తారా చూద్దాం ఫ్రెండ్స్ అప్కమింగ్ వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.